నమస్కారం. కడప ఉక్కు కర్మాగారం 2 దశాబ్దాల నిరీక్షణకు ముగింపు. రాయలసీమ భవిష్యత్తు మారబోతుందా? రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రణాళికలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కడప ఉక్కు కర్మాగారం నిర్మాణానికి మరోసారి శ్రీకారం చుట్టింది. జూలై 3న కడప జిల్లా జమ్మలమడుగులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు మళ్లీ చర్చనీయాంశమైంది. అసలు ఈ స్టీల్ ప్లాంట్ రాయలసీమ అభివృద్ధికి ఎంత కీలకం? ఎన్ని ఉద్యోగాలు కల్పించనుంది? ఎందుకు ఈ ప్రాజెక్టు ఇన్ని సంవత్సరాలు ఆలస్యమైంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు రాయలసీమ అంటే కరువు, వలసలు అనే పరిస్థితి. వర్షాభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. వ్యవసాయం మీద ఆధారపడి కుటుంబాలు ఉపాధి కోసం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇటీవల కాలంలో సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధితో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. అయితే శాశ్వత అభివృద్ధి కోసం స్థానికంగా భారీ పరిశ్రమలు రావాల్సిందేనని రాయలసీమ ప్రజలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే కడపలో భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా ఉద్యమాలు జరిగాయి. ఈ పరిశ్రమ వస్తే వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానికులు ఆశిస్తున్నారు. 2 దశాబ్దాల చరిత్ర, ఎన్నో హామీలు, కానీ పనులు మాత్రం ముందుకు సాగలేదు. కడప ఉక్కు కర్మాగారం కథ నేటిది కాదు. గత 20 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుపై హామీలు ఇచ్చాయి, కానీ వివిధ కారణాలతో నిర్మాణం ముందుకు సాగలేదు. 2007 జూన్ 10న అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో బ్రాహ్మణి ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 10,670 ఎకరాల భూమి కేటాయించారు. అయితే ఆ సంస్థతో అనుబంధం ఉన్న గాలి జనార్దన్ రెడ్డిపై సిబిఐ కేసులు నమోదు కావడం, అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం వంటి పరిణామాలతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత మరో హామీ. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాయలసీమ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే ప్రాజెక్టుకు ఆర్థిక సాధ్యత లేదని కేంద్రం పేర్కొనడంతో నిర్మాణం ముందుకు సాగలేదు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును నిర్మిస్తుందని ప్రకటించారు. 2018 డిసెంబర్ 27న రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పేరుతో కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నెలో శంకుస్థాపన చేశారు. అయితే ఎన్నికలు సమీపించడం, రాజకీయ పరిణామాల కారణంగా పనులు ప్రారంభం కాలేదు. ఇక జగన్ ప్రభుత్వం హయాంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఏడాది డిసెంబర్ 27న కొత్త ప్రదేశమైన జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ పేరుతో మరోసారి శంకుస్థాపన చేశారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా పనులు ప్రారంభం కాలేదు. 2023 ఫిబ్రవరిలో సంస్థ పేరును వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్గా మార్చి మరోసారి ప్రాజెక్టును ప్రారంభించారు. సుమారు 16,000 కోట్ల పెట్టుబడితో సంవత్సరానికి 30 లక్షల టన్నులు ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ను నిర్మిస్తానని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం జేఎస్డబ్ల్యూ సంస్థతో ఒప్పందం కుదిరిందని కూడా వెల్లడించింది. అయినప్పటికీ నిర్మాణ పనులు ఆశించినంత వేగంతో ముందుకు సాగలేదు. ఇక 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకున్నారు. అందులో భాగంగా 2026 జూలై 3న కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రాజెక్టు ప్రాంతంలో మరోసారి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. ప్రభుత్వం ఇప్పటికే జిందాల్ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాంట్ పూర్తయితే రాయలసీమలో భారీ పారిశ్రామిక అభివృద్ధికి మార్గం సుగమం కావడంతో పాటు వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే 2 దశాబ్దాలుగా అనేక ప్రభుత్వాల హామీలు, పునాది రాళ్ళు చూసిన ఈ ప్రాజెక్టు
ఈసారి నిజంగానే పూర్తవుతుందా? రాయలసీమ ప్రజల కల సాకారం అవుతుందా అన్న ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానం లభించనుంది.